వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో 4 రోజుల పసికందు మృతి చెందింది. నవాపేట మండలం మాదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గర్భిణీ స్వప్నకు వికారాబాద్ హాస్పిటల్లో సిజేరియన్ చేయగా బాబు జన్మించాడు. నిన్న రాత్రి 1 గంటకు బాబుకు ఎక్కిళ్లు వచ్చాయని, సమయానికి డాక్టర్ రాకపోవడంతో 4 గంటల తర్వాత బాబు చనిపోయాడని చెప్పాడు బాధితులు. నైట్ డ్యూటీ డాక్టర్ల నిర్లక్ష్యంతోనే చనిపోయాడని ఆరోపిస్తున్నారు. డాక్టర్పై చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ హామీ ఇచ్చారు. ఘటనపై 3 ప్రొఫెసర్లతో విచారణ కమిటీ వేశారు. నా బాబు అయితే యాక్టివ్ ఉన్నాడు సార్. నాకు ఇచ్చినప్పుడైతే బాబుకి ఎలాంటి డిసీజ్ లేవు, ఏం లేవు, నాకు క్లియర్గా ఇచ్చారు. 4:30 గంటలకు చచ్చిపోయిన తర్వాత వచ్చినాడు. కుక్క తిరిగినా సార్, నేను ఆడికి తిరిగినా ఈడికి తిరిగినా అస్సలు రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఫోన్ ఎత్తాడు. డాక్టర్ బయటికి తీసుకుపోదామంటే డాక్టర్ని అడిగి తీసుకుపోమంటున్నారు. మీరు ఏది డాక్టర్ తీసుకోమని లేకపోతే లేదు, మేము మా ప్రయత్నం మేము చేస్తున్నామంటే ఫోన్ చేసారు వాళ్ళు. స్టాఫ్ చాలా తిప్పలు పడ్డారు. వాళ్ళకిన కాల్ చేశారు. అసలు ఫోన్ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఉన్నాడా డాక్టర్ అంటే పైన ఉన్నాడు. నేను అడిగిన బదులన్నా, మేడం రూమ్ ఏడుంది చెప్పండి మేడం. నన్ను తిట్టినామనే నేను పోయి కనీసం నేను కాల్ మొక్కినా సార్, నేను తీసుకొస్తాను మేడం అంటే అట్లా ఫోన్గా రాదు, మేము ఫోన్ చేస్తున్నాం, రెస్పాన్స్ అయితే లేదు డాక్టర్ అని చెప్తున్నాడు. 4 గంటలకు చనిపోయిన తర్వాత వచ్చి యాక్షన్ చేస్తున్నారు సార్.